హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము డిఫరెంట్గా ఎగ్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు చికెన్ గ్రేవీ తిన్న ఫీలింగే వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇవి కూడా చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇదంతా కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనము ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్నది యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చుకోవాలి. ఏమాత్రం పచ్చివాసన ఉండకూడదు. అప్పటి వరకు ఇలా వేగనిచ్చుకుందాము. ఈ విధంగా మధ్య మధ్యలో కిందంతా మాడనివ్వకుండా మధ్యలో ఇలా కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమోటో బాగా పండింది ఒక మీడియం సైజ్ తీసుకొని ఇది కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఇది కూడా యాడ్ చేసుకుందాము. ఈ ముక్కలంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఈ టమోటా ముక్కలంతా బాగా మగ్గుతూ ఉన్నప్పుడు ఇందులోకి పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఈ ముక్కలంతా కూడా మెత్తబడేంత వరకు ఇలానే తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. మీరు స్పైసీ ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ విధంగా కారము ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ పాటు ఇలా తిప్పేసుకొని మాడనివ్వకూడదు. మాడితే అస్సలు బాగోదు. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశానండి. వాటర్ని యాడ్ చేసి బాగా ఉడికించాలి. ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకొని కొత్తిమీరని కూడా ఇలా యాడ్ చేసుకుందాం. కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. మనకి పులుసు అంతా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇదంతా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా బాగా బాయిల్ అవుతూ ఉన్న టైంలో ఎగ్స్ని ఇలా కొట్టేసుకొని అలాగే డైరెక్ట్ ఇందులో వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 4 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఇదే ప్రాసెస్లో ఎన్ని ఎగ్స్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎగ్ను పగలగొట్టేసి డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసి ఒక 3-4 నిమిషాల పాటు కలపకుండా ఇలాగే ఉడకనిచ్చుకుందాము. ఇలా ఒక 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని రెండో వైపుకి తిప్పుకుందాము. చూసారు కదా, ఈ విధంగా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని సెకండ్ వైపుకి ఇలా షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గర పడుతుంది. పులుసు అయితే మనకి చికెన్ గ్రేవీ తిన్న ఫీలింగే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి మనకి కర్రీకి ఏమీ లేనప్పుడు వెంటనే కర్రీ అయిపోవాలి, త్వరగా అయిపోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో చక్కగా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.